బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా? జూలై 1 నుంచి అంటే ఇవాల్టి నుంచి ట్రైన్ టికెట్ ధరలు పెరగబోతున్నాయండి. అయితే చాలామంది ట్రైన్ జర్నీ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఎక్కువ మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఇక బస్సులతో పోల్చుకుంటే టికెట్ల ధర కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అయితే ఇండియన్ రైల్వేస్ తాజాగా టికెట్ ధరలు పెంచేసింది. ఇవాళ ఆ రూల్ని తీసుకొచ్చింది. రేపటి నుంచి అంటే జూలై 2 నుంచే ఈ రూల్ అమల్లోకి వస్తుంది. భారతీయ రైల్వే జూలై 1, 2025 నుంచి ప్రయాణికుల కేటగిరీలపై ఛార్జీల పెంపును అమల్లోకి తీసుకురానుంది. ఇది 2020 తర్వాత అంటే 5 సంవత్సరాల ముందు కూడా అలానే ఛార్జీలు పెంచారు. ఇక ఇది 2020 తర్వాత మొదటిసారి ఛార్జీలు పెరుగుతున్న సందర్భం ఇది. ఇక రైల్వే టికెట్ ధరల పెంపు దానికి సంబంధించి ఏంటి, ఎంతవరకు ఛార్జీలను పెంచారు, ఆ ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి కూడా ఎక్స్ప్రెస్ రైళ్ల ఏసీ తరగతుల్లో అంటే ఏసీ కోచెస్లో వచ్చేసి కిలోమీటర్కు 2 పైసలు, నాన్ ఏసీలో కిలోమీటర్కు 1 పైసా చొప్పున ఛార్జీలు పెంచేస్తున్నట్లు కూడా ఆ రూల్ ఒకటి వచ్చింది. అండ్ అది మంగళవారం నుంచి అమల్లోకి రానుందని రైల్వే శాఖ ప్రకటించింది. ఇక నూతన ఛార్జీల పట్టికను సోమవారం విడుదల చేసింది. 2020లో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు 5 ఏళ్లకు మళ్ళీ ఛార్జీలు పెరిగాయి. ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు కూడా వర్తించవని కూడా రైల్వే శాఖ అధికారులు కూడా వెల్లడించారు. జూలై 1 నుంచి కొత్త రైల్వే ఛార్జీలు టికెట్ బుకింగ్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇక రిజర్వేషన్ ఛార్జెస్ అదేవిధంగా సూపర్ ఫాస్ట్ ఛార్జీల్లో మార్పు ఉండదని కూడా స్పష్టం చేసింది రైల్వే శాఖ. ఇక సాధారణ ద్వితీయ శ్రేణి దాంట్లో కూడా 500 కిలోమీటర్ల వరకు కూడా సాధారణ ఛార్జీలు ఉంటాయి. 501 నుంచి అంటే 500 కిలోమీటర్స్ తర్వాత ఏదైతే ఛార్జెస్ ఉంటాయో అవి అక్కడి నుంచి 501 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్పై 5 రూపాయలు పెంచుతారు. ఇక 1501 కిలోమీటర్ నుంచి 2500 కిలోమీటర్ల వరకు టికెట్పై 10 రూపాయలు పెంచుతారు. ఇక 2501 రూపాయి నుంచి 3000 కిలోమీటర్ల వరకు ఏకంగా 15 రూపాయల చొప్పున ఛార్జెస్ పెంచుతారు. మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే సాధారణ ద్వితీయ శ్రేణి దాంట్లో ఆ కోచెస్లో అయితే కంప్లీట్గా కూడా 500 కిలోమీటర్ల వరకు మీరు ప్రయాణిస్తే అందులో ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ఛార్జెస్ అయితే ఉంటాయో అవే ఛార్జెస్ కంటిన్యూ అవుతాయి. ఇక 501 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్ పైన 5 రూపాయల ఛార్జ్ అనేది పెరుగుతుంది. ఇక 1501 కిలోమీటర్ నుంచి 2500 కిలోమీటర్ వరకు టికెట్ పైన 10 రూపాయలు పెరుగుతుంది. ఇక 2501 కిలోమీటర్ నుంచి 3000 కిలోమీటర్ల వరకు 15 రూపాయల చొప్పున ఛార్జెస్ అనేవి పెంచుతారు. ఇక అదేవిధంగా స్లీపర్ క్లాస్ టికెట్ పైన కిలోమీటర్కు 0.5 పైసా చొప్పున పెంచారు. ఇక ఫర్దర్గా మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్లలో టికెట్ పైన నాన్ ఏసీ ఫస్ట్ సెకండ్ క్లాస్లో స్లీపర్ క్లాస్ టికెట్ పైన కూడా కిలోమీటర్కు 1 పైసా చొప్పున ఛార్జెస్ అనేవి పెంచేశారు. ఇక అన్ని రకాల రైళ్లలో ఏసీలో అన్ని తరగతులకు కిలోమీటర్కు 2 పైసలు చొప్పున పెంచారు. అదేవిధంగా రాజధాని, శతాబ్ది, దూరం ఏదైతే వందే భారత్ కావచ్చు, తేజస్, అమృత్ భారత్ వంటి ప్రీమియర్ రైళ్లకు కొత్త ఛార్జెస్ అనేవి దాంట్లో కూడా వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి మండవ్ లేదా వాస్కోడిగామాకు 2 వీక్లీ రైళ్లు నడుస్తుండగా వారానికి 3000 మంది వీటిలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ రైళ్లలోని ఏసీ క్లాస్లో ఒక్కొక్కరిపై సుమారు 17 నుంచి 18 అదనపు భారం పడనుంది. ఇక అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకోవాలంటే హైదరాబాద్ నుంచి కూడా వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాస్లో కూడా ధరలు కూడా పెంచాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి సుమారు 1700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో దాని కారణంగా ఛార్జ్ పైన 34 రూపాయల ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రాగా పడబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయల టికెట్ ఉంటే 34 రూపాయలు దాన్ని యాడ్ చేస్తే 534 రూపాయలు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా అంతేకాకుండా ఇంకొకటి హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ మనకు ఆ ట్రావెలింగ్ డిస్టెన్స్ 700 కిలోమీటర్లుగాను ఉంది. సో దానికి 14 రూపాయల అదనంగా అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఛార్జెస్ పెంచారో దానికి
రూపాయలు ఎక్స్ట్రాగా అవుతుంది. ఇక హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్ళాలనుకుంటే మనకు సుమారుగా 1400 కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది, అంటే ఆ దూరం ఉంటుంది. సో దానికి గాను 28 రూపాయల ఎక్స్ట్రా ఛార్జ్ అనేది కూడా ఇప్పుడు యాడ్ చేయబోతున్నారు. ఇక ఎంఎంటీ ఇక ఏదైతే ఇక ఫర్దర్గా కొంతమంది మంత్లీ ఎంఎస్టీ మంత్లీ సీజన్ టికెట్లను కూడా తీసుకుంటుంటారు. ఉపనగర రైల్వే ఛార్జీలపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. సో ఎవరైనా మంత్లీ సీజన్ టికెట్లు తీసుకుంటారు కదా, ఉపనగర రైళ్ల ఛార్జీలపై కూడా దాని ప్రభావం కూడా ఉండదంటూ కూడా ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే భారతీయ రైల్వే ప్రకారం రిజర్వేషన్ ఫీజ్, అదేవిధంగా సూపర్ ఫాస్ట్ సర్ఛార్జ్ వంటి ఇతర ఛార్జీలు కూడా ఏ రకంగా దాంట్లో కూడా ఎలాంటి మార్పులు కూడా ఉండవు. ఇక తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి. సో మనం గతంలో కూడా బిగ్ టీవీలో కూడా దీనికి సంబంధించి చెప్పాము అండ్ మరొకసారి గుర్తు చేస్తున్నాము. అదేంటంటే ఫర్దర్గా ఏదైనా తత్కాల్ టికెట్కు సంబంధించి కూడా ఆధార్ తప్పనిసరి. జూలై 1, 2025 నుంచి ఐఆర్సిటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇక జూలై 15, 2025 నుంచి తత్కాల్ బుకింగ్ సమయంలో ఓటీపీ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ కూడా తప్పనిసరిగా అమల్లోకి వస్తుంది. దీనివల్ల టికెట్ల దుర్వినియోగం, అదేవిధంగా మోసాలను అరికట్టే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. సో కంప్లీట్గా కూడా ప్రజెంట్ ట్రైన్లో ఎక్కువగా ప్రయాణిస్తున్న వారికి ఇది ఒక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్గా చెప్తున్నాం. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చాయి. టికెట్ల ధరలు పెంచుతున్నట్లు కూడా ఇప్పటికే రైల్వే శాఖ కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎంత దూరం ప్రయాణిస్తే ఎంత ఛార్జ్ వర్తిస్తుంది అనే దానికి సంబంధించి కూడా క్రిస్టల్ క్లియర్గా దానికి సంబంధించి కూడా ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. అయితే ఈ రూల్స్ అనేవి టికెట్ల పెంపుకు సంబంధించి కూడా రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక దానికి డీటెయిల్స్కి సంబంధించిన అంశాలకు సంబంధించి మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్స్ప్రెస్ రైళ్లు ఏసీ తరగతుల్లో కిలోమీటర్కు 2 పైసలు, అదే నాన్ ఏసీలో కిలోమీటర్కు 1 పైసా చొప్పున ఛార్జీల పెంపు. అదేవిధంగా ఇది మంగళవారం నుంచి, అంటే ఇవాల్టి నుంచి అమల్లోకి రానుందని రైల్వే శాఖ ప్రకటించింది. ఇక నూతన ఛార్జీల పట్టికను సోమవారం విడుదల చేసింది, అంటే నిన్న విడుదల చేసింది. సో 2020లో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు 5 ఏళ్లకు మళ్ళీ ఛార్జీలు పెరిగాయి. ఇక ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవని, జూలై 1 నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ల బుకింగ్లు అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ తెలిపింది. ఇక రిజర్వేషన్ ఛార్జ్, అదేవిధంగా సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీల్లో మార్పు ఉండదని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇక ఫర్దర్గా సాధారణ ద్వితీయ శ్రేణి లో 500 కిలోమీటర్ వరకు సాధారణ ఛార్జీలు ఉంటాయి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 500 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయో అవే ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ 501 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్ల వరకు మీరు ప్రయాణిస్తున్నట్లయితే టికెట్ పైన 5 రూపాయల వరకు ఛార్జ్ అనేది పెంచుతారు. అంటే ఇవాల్టి నుంచి వచ్చిన టికెట్ ప్రైస్ ధరలు కాకుండా కొత్తగా ఏవైతే రూల్స్ వచ్చాయో దాని ఆధారంగా 5 రూపీస్, అంటే 501 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్ వరకు మీరు ప్రయాణిస్తే 5 రూపాయల వరకు ఛార్జ్ అనేది పెరుగుతుంది. ఇక 1501 కిలోమీటర్ నుంచి 2500 కిలోమీటర్ వరకు టికెట్ పైన 10 రూపాయల ఎక్స్ట్రా ఛార్జ్ అనేది అమల్లోకి రానుంది. ఇక 2501 కిలోమీటర్ నుంచి 3000 కిలోమీటర్ల వరకు 15 రూపాయల చొప్పున టికెట్ పైన ఛార్జెస్ అనేది పెంచారు. ఇక ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్ పై కిలోమీటర్కు 1/2 పైసా చొప్పున పెంచారు. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్లలో టికెట్ పై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, అదేవిధంగా స్లీపర్ క్లాస్ టికెట్ పై కూడా కిలోమీటర్కు 1 పైసా చొప్పున ఛార్జెస్ అనేవి పెంచడం జరిగింది. ఇక అన్ని రకాల రైళ్లలో ఏసీలో అన్ని తరగతులకు కిలోమీటర్కు 2 పైసలు పెంచారు. ఇక అంతేకాకుండా రాజధాని, శతాబ్ది, అదేవిధంగా వందే భారత్, తేజస్, అమృత్ భారత్ వంటి ప్రీమియర్ రైళ్లకు కొత్త రూల్స్ అనేవి కూడా వర్తిస్తాయి. వాటికి కూడా ఎలాంటి ఎగ్జంప్షన్ లేదు. అలాంటి స్పెషల్ ట్రైన్స్లో కూడా టికెట్ ఛార్జెస్ అనేవి కూడా పెంచేస్తున్నట్లు కూడా ఇప్పటికే రైల్వే శాఖ కూడా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే హైదరాబాద్ నుంచి మాండేవ్ లేదా వాస్కోడిగామాకు వీక్లీ
రైళ్లు వస్తుండగా వారానికి 3,000 మంది వీటిలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ రైళ్లలోని ఏసీ క్లాస్లో ఒక్కొక్కరిపైన సుమారు 17 నుంచి 18 రూపాయలు అదనపు భారం పడనుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాస్లో పెరిగిన ఛార్జీలు కూడా పెరిగాయి. అందుకే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి సుమారుగా 1700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో దీంట్లో ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తే మీకు ప్రజెంట్ ఉన్న ఛార్జెస్ పైన 34 రూపాయల ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో హైదరాబాద్ నుంచి ముంబైకి ఆల్మోస్ట్గా 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దానికి 14 రూపాయల ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి అయోధ్యకి మీరు వెళ్ళాలి అనుకుంటే సుమారు 1400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దానికి గాను 28 రూపాయల ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఇక మంత్లీ సీజన్ టికెట్లు ఉపనగర రైల్వే ఛార్జీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. భారతీయ రైల్వేల ప్రకారం రిజర్వేషన్ ఫీజ్, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జ్ వంటి ఇతర ఛార్జీలు మారవు. తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి. ఇక జూలై 1, 2025 నుంచి ఐఆర్సిటీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇక జూలై 15, 2025 నుంచి తత్కాల్ బుకింగ్ సమయంలో ఓటీపీ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరిగా అమల్లోకి వస్తుంది. దీనివల్ల టికెట్ల దుర్వినియోగం అదేవిధంగా మోసాలను అరికట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు.